హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకులు మురళీధర్రావు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రామచంద్రరావు సూచించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల గొంతుకన ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దృఢమైన, స్వయం సమృద్ధిమైన వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద బ్లాక్ టాపింగ్ రోడ్ ప్రతి ఒక్క గ్రామానికి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇవ్వడం జరిగింది. దాంతో ఈ దేశంలో ఆర్థికమైన మార్పులు కూడా వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ విత్ డిఫరెన్స్, భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్. నైతిక విలువలతో మనం ఈరోజు రాజకీయాల్లో మనం రావాలనే ఆలోచన మనం చెప్పినాం. నైతిక విలువలతో మనం ఈరోజు పార్టీలో రాజకీయాలు వచ్చినాం. మనం రాజకీయం అంటే కేవలం అధికారం కోసం కాదు, రాజకీయము మన సేవ కోసం కూడా మనం రాజకీయాలు చేయాలి. రాజకీయాలు మనం వచ్చిందే సేవాభావంతో వచ్చినాం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారం అనేది రాజకీయ పార్టీకి ఒక లక్ష్యమైనప్పుడు కూడా దాంట్లో ఉన్న కార్యకర్తలకు దాంతోపాటు సేవ కూడా లక్ష్యం ఉండాలి. అందుకనే మనం అంటాం సంఘటన సేవ, సేవ అంటే సంఘటన అని చెప్పేసి. అటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం దాదాపు 40 లక్షల పైన ఈరోజు తెలంగాణలో మనం. చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో మీరు ఎప్పుడు వస్తారని చెప్పేసి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రాబోయేది తెలంగాణ ప్రభుత్వమే. ఈరోజు తెలంగాణలో విషయాన్ని చెప్తున్నాను. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూశారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చూశారు, ప్రజలు చూశారు ఏ విధంగా ఈరోజు దేశం నడుస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో.